హలో అందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చిన్న చిన్న మూమెంట్స్ని మీ అందరితో పంచుకుంటున్నాం. మన సాంప్రదాయం, సంతోషం అండ్ బాండింగ్ని కలిపి ఒక చక్కని జ్ఞాపకం లాగా తయారు చేసాం. వినాయక చవితి అంటే మా చిన్నప్పటి నుండి ఒక ఇష్టం. చిన్నప్పుడు మా అన్న వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం జరుపుకున్నాము. ఆ పండగ నాకు ఇంకా గుర్తుంది. గరిక ఆకులతో దేవుణ్ణి నింపేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆకులు దొరకడం చాలా కష్టమైపోయింది. ప్రతి సంవత్సరం లాగా గౌతమ్ లోపలికి తీసుకొచ్చాడండి దేవుణ్ణి. సో వినాయకుడిని ఇలా లోపలికి ఆహ్వానించి అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించి నేను, గౌతమ్ అండ్ హాసిని, అమ్మ, నాన్న ఐదుగురం కలిసి పూజ చేశామండి. ప్రతి సంవత్సరం అమ్మ లేదా అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం అమ్మ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా గౌతమ్ పూజ స్టార్ట్ చేసేసాడు. తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపలి నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వేడుకోలు ఇప్పుడు హాసిని 10th అయిపోయింది. చిన్నప్పటి నుంచి పుస్తకాలకి ఓం అని రాయడం అలవాటయ్యి ఇప్పుడు పూజలో కూడా తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అన్నిట్లో సహాయం చేయడం, దేవుడికి ప్రేమతో సేవ చేయడం రెండూ కలిపి చాలా ఆనందం ఇస్తాయి. ఇది చూడటం నాకు ఒక విశేష ఆనందం. ఇది కదా మనకు కావాల్సింది. మన పిల్లలకి మన సాంప్రదాయాల గురించి చెప్పి చూపించి వాళ్ళు కూడా ఆ విలువను గ్రహించడం అనేది చాలా పెద్ద విశేషం నాకు. అలా మేము చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం ఇచ్చేసామండి. మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం పూట ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపం పెట్టామండి. దీపం పెట్టి దేవుణ్ణి కొంచెం కదిలిచ్చాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత 5 వినాయకులని దర్శించుకొని వచ్చామండి. అలా దర్శించుకొని ఇంటికి వచ్చి మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసాము. గౌతమ్ వచ్చేసి వినాయకుడిని కింద నిమజ్జనానికి తీసుకెళ్తున్నాడు. మేము మా వినాయకుడిని కింద బకెట్లో నీళ్లు పట్టేసి దాంట్లోనే పసుపు, కుంకుమ, పూలు వేసి దాంట్లో నిమజ్జనం చేస్తామండి. నెక్స్ట్ డేకి మొత్తం అదంతా కరిగిపోతుంది కదా, దాన్ని మళ్ళీ మా మట్టిలోనే కలిపేస్తామన్నమాట. ఇది మా వినాయక చవితి విశేషాలు. మీకు ఈ వినాయక చవితి వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా తప్పులు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.